బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రెసెంట్ కొనసాగుతోంది. ఈ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, దాంతో పాటు ఇంకా ఎటువంటి సినారియో ఉంది, ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. మరో 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరంతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా ఈ ప్రభావం కనిపిస్తోంది. కారణం ఏంటంటే మందకొడిగా కదులుతోంది. ఈ అల్పపీడనం అనేది చాలా మందకొడిగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు. ఒకసారి నేను జూమర్ సాయంతో మీకు ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక ఇదిగో ఇది ఆ మ్యాప్. ఒకసారి నేను కాస్త ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రెసెంట్ ఇదిగో ఇదంతా మబ్బు పట్టిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, కొన్ని ప్రాంతాల్లో మబ్బు పట్టిన వాతావరణం అయితే ఉంది. సో ఈ సినారియోలో, ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఈ అల్పపీడన ప్రాంతం ఇదిగో ఇది అల్పపీడన ప్రాంతం. ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతోంది. వాయువ్య దిశగా అంటే వాయువ్య దిశగా దీని డైరెక్షన్ ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇప్పటికీ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ మీద దీని ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఇటు తమిళనాడుకు సంబంధించి చెన్నై మీద కాస్త దీని ఇంపాక్ట్ ఉంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. నెల్లూరు, ఒంగోలు, గుంటూరుకు సంబంధించి మీరు చూసుకుంటే ఇక్కడ కూడా పెద్దగా వర్ష ప్రభావం మనకి అంతగా కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందా. మరి ముఖ్యంగా ఇటు కనిగిరి, పామర్రు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. అంటే మేఘావృతమై ఉంది, కాస్త చెదురుమదులు వానలు కురుస్తున్నాయి, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అటువంటి సినారియో మీరు చూడొచ్చు. కోట కావచ్చు, గూడూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో నెల్లూరుకు సంబంధించి కూడా ఈ ప్రభావం మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒక్కసారి నేను మీకు శాటిలైట్ మ్యాప్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. భారత వాతావరణ శాఖ ఏమంటోంది, భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో ఏమని చెప్పుకొస్తోంది, దాంతోపాటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెబుతోందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇదిగో శాటిలైట్ ఇమేజెస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి కాస్త కనిపిస్తోంది తమిళనాడు మీద ప్రభావం కనిపిస్తోంది. రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల మీద మనకి ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. ఇటు కోస్తాంధ్ర మీద మాత్రం దాని ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా దీని ఇంపాక్ట్ ఇప్పుడు IMD ఇస్తున్న రిపోర్ట్లో కాస్త కోస్తా ఆంధ్రాకు సంబంధించి అలర్ట్స్ ఇచ్చిన సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో నేను నేరుగా ఒకసారి రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. రిపోర్ట్కి వెళ్ళిపోయి ఏ జిల్లాలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా లే ఓవర్ సౌత్ వెస్ట్ అండ్ జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే మీరు చూడొచ్చు. అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే ఉత్తర తమిళనాడు ఈ తీర ప్రాంతాలకు సంబంధించి ఒక అల్పపీడనం, లో ప్రెషర్ అంటే అల్పపీడనం అయితే మాత్రం ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది అంటూ కూడా చెబుతోని ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చిన సందర్భం గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చింది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఏ ఇంపాక్ట్ ఉండబోతుందని కూడా మాట్లాడుకుని పెడుతుంది. మీరు చూస్తే కనుక ఎస్టర్డేస్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా అంటే అల్పపీడన ప్రాంతం, బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం గురించి ప్రస్తావిస్తూనే ఇది అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, సౌత్ ఆంధ్రప్రదేశ్, నార్త్ తమిళనాడు చెబుతూనే ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రస్తావిస్తూనే ఇదిగో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు తీరాలకు సంబంధించి నెక్స్ట్ 24 అవర్స్ మీద దీని ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశం అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇంపాక్ట్ అయితే మాత్రం కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇవ్వడం జరుగుతోంది. అది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ మనం గమనిస్తే కనుక
అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుతో పాటు భారీ వర్షాలు హెవీ రైన్ఫాల్. ఇదిగోండి నేను ఒకసారి మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి హెవీ రైన్ఫాల్ అని చెప్పడం జరుగుతోంది. భారీ వర్షాలు ఇటు కోస్తా ఆంధ్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 25, 26 అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఒడిశాకు సంబంధించి 25 తారీఖున ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ రోజు రేపు కూడా 25వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో. దాంతోపాటు రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మీరు చూస్తే కనుక సేమ్ ఈ రోజు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో రేపు కూడా అటువంటి సిచ్యువేషన్, అటువంటి అలర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక మ్యాప్ ద్వారా మీరు చూడొచ్చు. ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటూ కూడా మీరు చెబుతున్న ఇన్ఫాక్ట్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతోందనేది మనకి అందుతున్న సమాచారం. సో ఒకవేళ ఇది ఎటువైపు వెళ్ళబోతుంది అనేది ఇన్ఫాక్ట్ ఇది డైరెక్షన్స్ మార్చుకుంటున్న సిచ్యువేషన్ ఉందంటే కూడా గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో ఇంకా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉందంటే కూడా ఒకవేళ డైరెక్షన్ మార్చుకున్నా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే కనుక ఇది బలహీనపడుతున్న క్రమంలో భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల మీద ఉండొచ్చేమో తప్ప అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల చెదురుముదురు వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ ఉంటాయి. సో ఎక్కడ తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు మరీ ముఖ్యంగా అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. నేను కాస్త జూమ్ చేస్తున్నాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి మీరు చూస్తే కనుక ఇదిగో శ్రీకాకుళం, ఓకే శ్రీకాకుళం అలాగే పార్వతీపురం, విజయనగరం ఈ 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అంటే అన్ని చోట్ల అని కాదు, కొన్ని అంటే శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం పార్వతీపురం సంబంధించి కూడా ఇటువంటి రిపోర్ట్ ఇచ్చింది. విజయనగరం కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి ఇంట్రెస్టింగ్గా విశాఖపట్నం కావచ్చు, మిగతా ప్రాంతాల మీద అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఇక్కడ కూడా నిల్లంటుంది, అంటే నిల్లంటూ చెప్పుకొచ్చింది, అంటే ఎటువంటి ప్రభావం ఉండదని చెబుతూనే మీరు గమనిస్తే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మీద మళ్ళీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. నెల్లూరుకి కూడా సేమ్ అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మళ్ళీ నెల్లూరుకి ఇచ్చింది, ఆ తర్వాత ఇంకా ఏ జిల్లాలకు లేదు. చిత్తూరు వరకు వచ్చేసామంటే అర్థమైన సిచ్యువేషన్ మనకి. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు గమనిస్తే కనుక ఈ డైరెక్షన్ ఇదిగో ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఇదిగోండి మీరు క్లియర్గా గమనిస్తే కనుక చెన్నైకి అలాగే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే నార్త్ తమిళనాడుకి, ఉత్తర తమిళనాడుకి, దక్షిణ అంటే ఇన్ఫాక్ట్ రాయలసీమకు సంబంధించి రాయలసీమలో దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించిన ఆ మధ్యలో కేంద్రీకృతమైంది బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం. ఈ ప్రభావంతో ఇప్పటికీ వానలు కురుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇది దగ్గరకు వచ్చే కొద్దీ బలహీనపడుతోంది, వాయుదిశగా కదులుతోంది. కానీ ఇది వాయుదిశగా వెళ్ళే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజుల పాటు ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, ఇది ఎలా మారే అవకాశం ఉంది అనేది ఒకసారి ఈ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఎప్పటికే గమనిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ రోజు నుంచి ఇదిగో ఇలా వెళుతున్న క్రమంలో ఇటు కాస్త ఇంపాక్ట్ కాస్త ఉత్తర కోస్తా మీద చూపించే అవకాశం ఉంది. అది దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు. ఇది వాయువు దిశగా దీని డైరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఓకే నైరుతి వైపు వెళుతోంది అనేది ఇంకో చర్చ. అంటే ఓకే వాయు దిశగా కదులుతోంది, దాంతోపాటు నైరుతి వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. అంటే రేపు మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపించే అవకాశం కనిపిస్తోంది. మీరు చూస్తే కనుక రేపు అనంతపురం నుంచి మొదలు పెడితే తిరుపతి, నెల్లూరు, ఒంగోలుతో పాటు
కాస్త తెలంగాణకు సంబంధించి ఖమ్మం వరకు కూడా ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. సో రేపు కూడా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది. రేపు ఎల్లుండి వరకు కూడా కాస్త దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత నైరుతి వైపు వెళ్ళిపోతోంది. వాయు దిశగా కదులుతూ నైరుతి వైపు వెళుతోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆ తర్వాత 27వ తారీఖున పూర్తిగా ఇది ఇటు నైరుతి బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్ళిపోతుంది. పశ్చిమ దిశగా కలుగుతూ నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్ళిపోతుంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో అంటే 27కి అంటే 27వ తారీఖున పూర్తిగా తన ప్రయాణాన్ని ముగించబోతోంది. కాబట్టి 2 రోజుల పాటు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంటుంది, భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అనేది మరి కాస్త అందించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇదే పరిస్థితి మనకి 27వ తారీఖు వరకు కూడా మనం మాట్లాడుకున్నట్టుగా 27వ తారీఖు వరకు కూడా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయనేది భారత వాతావరణ శాఖ అంచనా. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. దీంతో పాటు హైదరాబాద్కి సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూస్తే కనుక చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కుకట్పల్లి జోన్, దాంతోపాటు ఎల్బీనగర్ జోన్, ఈ 4 జోన్లకు సంబంధించి చూసుకుంటే జనరల్లీ క్లౌడీ స్కై, మిస్ట్ ఆర్ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్, లైట్ రైన్ ఆర్ డ్రిజిల్ వెరీ లైక్లీ అంటే చినుకు లేదా చెదురుమదురు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. మబ్బు పట్టే వాతావరణం కనిపిస్తోందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితి మనకు ఒక 2-3 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. 28 నుంచి చూసుకుంటే కాస్త ఆకాశం పాక్షికంగా మేఘావృతమే ఉంటుంది. దాంతోపాటు అక్కడక్కడ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అంటూ కూడా, సో పాక్షికంగా మేఘావృతమే ఉంటుందంటూ కూడా 28 నుంచి చెబుతున్న పరిస్థితి. సో దీంతో పాటు ఇదిగోండి మిగతా జోన్కి సంబంధించి సికింద్రాబాద్ కావచ్చు, శ్రీలింగంపల్లి కావచ్చు, అలాగే మిగతా జోన్లకు సంబంధించి అంటే హైదరాబాద్కి సంబంధించి కూడా చూసుకున్న ఈ ఇంపాక్ట్ చాలా తక్కువ. అంటే చెదురుమదురు వర్షాలు, గ్రీన్ అలర్ట్ ఇచ్చిందంటే కనుక చెదురుమదురు వర్షాల కింద మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం అయితే మాత్రం భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంచనా నేపథ్యంలో రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురమణ్యంతో పాటు నెల్లూరు జిల్లా మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ అది కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. అది కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమిత అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. కానీ కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులతో RTV మాట్లాడింది. భారత వాతావరణ శాఖ RTVతో ఏం చెప్పింది? భారత వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి శివరామకృష్ణ ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది విమర్శించే ప్రయత్నం చేయబోతున్నారు. సో భారత వాతావరణ శాఖ అధికారులు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని నేపథ్యంలో తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ గాలులు వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మనం ఇప్పుడు విశాఖ తీరంలో అయితే ఉన్నాం. అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఈ తీవ్ర అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈరోజు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు గాలులు, అలాగే గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంగా గాలులు అయితే వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. కోస్తా తీరంలో ఉన్న అన్ని పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఈ నెల 26వ తేదీన ఇది తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే అప్పటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. ఏదేమైనా తీరంలో ఈ అలజడులు ఉవ్వెత్తున కెరటాలన్నీ ఎగిసిపడుతున్నాయి, మనం చూడొచ్చు. ఈ అల్పపీడనం ప్రభావం, వర్ష ప్రభావం వల్ల అనేక మార్పులు అయితే సాగుతున్నాయి.
అలాగే ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. ఇది 30 నుంచి 45 అలాగే గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయి. అలాంటప్పుడు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. ప్రాణాలు సైతం ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు మత్స్యకారులకైతే వీళ్ళు వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వాతావరణ శాఖ. అలాగే ఇది మరో 2 రోజులైతే స్థిరంగా ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ తీరం వెంబడి ఈ కెరటాలు ఈ థ్రెట్ అది ఏ విధంగా అయితే ఉందో మన కెమెరామెన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఇది మరో 2 రోజుల వరకు అయితే ఈ అల్పపీడనం ఉంటుంది. అయితే దీని ప్రభావం వల్ల మొత్తం ఈ రైతులు పంటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ ఈదురుగాలు అయితే వేస్తాయి. 55 కిలోమీటర్లు గరిష్టంగా ఈదురుగాలు గీసే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఈ సంవత్సరానికి ఇది ఆఖరి అల్పపీడనంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరో 2 రోజులు కొనసాగి అల్పపీడనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఇది విశాఖ వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.